ఈ మొక్క ఎంత చెప్పగలరా? నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దీని పేరు ఎవరికైనా తెలిస్తే చెప్పు. నెక్స్ట్ ఇది చూడండి, ఇది కూడా ఒకటి, ఒక మొక్క. ఇది కూడా ఒక సస్పెన్స్, కానీ నాకు తెలిసి ఇదేం మొక్క నేనే నాటాను. ఈసారి వీడియోలో ఈ 2 మొక్కల గురించి చెప్తాను ఒకదాని తర్వాత. ఇప్పుడు చూడండి, ఈ మొక్క, ఈ మొక్క, దీన్ని పైకి పాటించాను. ఓకే, ఇక్కడ చిన్న మొక్క ఇక్కడ వస్తుంది. ఇది ఉసిరికాయ మొక్క అండి. మనం పప్పుల్లో వేసుకునే ఉసిరికాయ, పచ్చడి ఉసిరికాయ కాదండి. ఇది గుత్తులు గుత్తులుగా కాస్తుంది, కానీ మరీ పెద్ద చెట్టు అవ్వదు, పర్వాలేదు. ఇదిగో చామదుంపల మొక్క వేసాను కదా, ఇదిగో చామదుంపలు చూడండి ఇక్కడ వస్తుంది. చామదుంపలు దుంప లోపల భూమిలో కూడా ఇంకా ఉంటుంది. ఈసారి తవ్వినప్పుడు తీస్తాను, చూపిస్తాను. ఇక్కడ ఈ మొక్కలు చామంతి ఎండిపోయింది, ఎండలకి చాలా కష్టమైందండి మొక్కల్ని నిలబెట్టడానికి. కనకాంబరం మొక్క, చిన్న చిన్న కనకాంబరం మొక్కలు వచ్చాయి ఇప్పుడే. కొంచెం పెద్ద అయ్యాక మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను, అప్పుడు చూపిస్తాను. ఇంకో ఈ రకంగా ఇది ఈ చామదుంపలు, ఇలా వచ్చిన చామదుంపని వేసా చూడండి. ఈ దుంపకి మొక్క వచ్చింది కదా, దీన్ని ఇలాగ భూమిలో పెట్టాను. మళ్ళీ ఇంకోసారి చేసినప్పుడు అది మొక్క వచ్చింది చూపిస్తాను. సరే, ఇప్పుడు చూడండి, మేము ఇక్కడ చిన్న చిన్న కరివేపాకు మొక్కలు వచ్చాయి. కరివేపాకు మొక్క ఇప్పుడే పెరుగుతుంది, చక్కగా వస్తుంది కరివేపాకు. ఇక్కడ మొక్కలు పెట్టాలని నాకు ఆనందం. ఇదిగోండి, ఈ కుండీలో కూడా ఒక కరివేపాకు మొక్క ఉంది చూడండి. ఈ కరివేపాకు మొక్కలు చిన్న చిన్న మొక్కలు, ఇంత చిన్నగా ఉన్నప్పుడు పెట్టాము. ఈ చిన్నగా ఉన్నవి అవి ఇప్పుడు ఇలా పెద్ద పెద్దవి అయినాయి. 2 నెలలు 3 నెలలు అయింది అనుకోండి పెట్టి, ఇంత పెద్దగా ఎదిగినాయి. ఈ మొక్క మొన్న మేము ఊరు వెళ్ళినప్పుడు కరివేపాకు బాగా వాసన వస్తుందని మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో నుంచి కావాలని మా ఆయన తీసుకొచ్చారు. సో ఈ మొక్కను పెట్టాము. ఎండల్లో కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ చెట్ల నీడలు పెడితే అది చిగురు వచ్చింది. ఇదిగో చిగురు వచ్చింది మొక్క, ఇప్పుడే ఎదుగుతోంది. ఇవి 2 మొక్కలు పెట్టాము. కాస్త పర్వాలే, ఇప్పుడు బాగా. ఈ పైన ఇంకొక కుండీ పెట్టి, ఆ కుండీలో నీళ్లు పోసి దాంట్లో నుంచి దీంట్లోకి చక్కగా ఎప్పుడు రోజు అస్తమానం కంటిన్యూస్గా డ్రాప్ వెళ్ళేటట్టు పెట్టాను. ఆ మొక్క పాడైపోకుండా చక్కగా వచ్చింది పైకి. కరివేపాకు మొక్క ఊరికి అలా పెరగనివ్వకూడదు. అది ఎంత కోస్తూ ఉంటే కింద అయిపోయిన మొక్కల్ని, ఆకుల్ని కోసేస్తూ ఉంటే అప్పుడు మళ్ళీ మంచిగా చిగురు వస్తుంది అన్నమాట. కోసినంతగా కరివేపాకు వస్తుంది అన్నది ఒక సామెత ఉంది. ఎంత కోస్తే అంత వస్తుంది అని. అలాగే కరివేపాకుని కూడా మొదట్లో నాకు తెలియక చిన్న మొక్క కదా, ఎలా కోస్తాంలే అని అనుకునే 1 నెల 2 నెలలు అలాగే ఉంచేసాను. ఆ తర్వాత మా వారు కోద్దామని, ఆయనకి మొక్క ఆకొస్తే చాలు కోసేస్తారు, కరివేపాకు వేసుకోవాలి. సరే, కోస్తూ ఉంటే అది నిజంగానే పెరుగుతుంది. మొక్క పెరుగుతూ ఉంటే కాస్త జాగ్రత్తగా దీనికి పెంచాం. ఒక కుండీలోనే పెంచామండి, కానీ పెద్ద అయ్యాక చూడాలి ఎలా వస్తుందో. ఇది దీంట్లోనే మల్లె పెట్టాము, ఒకే కుండీలో మల్లె పెట్టాము, కనకాంబరం పెట్టాము. దీంట్లోనే ఇంతకుముందు కిందటి సంవత్సరం కాకర పారింది, అది కాకర గింజ పడింది. మళ్ళీ దాంట్లో నుంచి కాకర మొక్క వచ్చింది. ఇదిగో ఈ మల్లెపాదుని ఆనుకుని దాన్ని పాదుగా చేసుకుని కాకర పాదు చూడండి నా పైకి ఎదిగిందో. దీనికి ఇప్పుడే పూత వస్తుంది, చిన్నగా చిన్న పిందెలు ఇప్పుడే వస్తున్నాయి. కానీ 2 నెలల్లో కాపొచ్చేటువంటిది అనమాట ఈ కాకరపాదు. చాలా ఎక్కువ తొందరగా కాసేస్తాయి కాయలు. కాసినంత మేర ఆ పాదు ఒడిలిపోతూ ఉంటుంది, మళ్ళీ ఎదిగింది బాగుంటుంది. అయిపోయింది, పండిపోయినట్టుగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడైతే చాలా కళకళలాడుతూ మంచిగా అందంగా ఉంది.
విత్తనాలు పెట్టాలనుకుంటున్నాం కానీ వెళ్ళి మార్కెట్కి వెళ్ళి గింజలు తీసుకురావడానికి టైం దొరకట్లేదు. అవి దొరికితే బాగుండు. కానీ మా అత్తగారు మా పెళ్ళైన కొత్తలో అయితే తోటకూర అవి చేను ఇంటి దగ్గర బాగా ఖాళీ స్థలం ఉండేది. ఆవిడే విత్తనాలు చేసేవారు ఇంట్లో. ఆవిడ మొక్కలు ప్రతి సంవత్సరం పెట్టేవాళ్ళు. చాలా బాగా పెంచేవారు. ఎంతో బాగుండేవి. అసలు కూరలు అయితే ఎంతమందికో పంచిపెట్టేవాళ్ళు ఆ రోజుల్లో. అందరికీ బాగుండేది. ఈ మొక్క ఏంటో తెలుసా మీకు? తెలిస్తే చెప్పండి. కొత్త కొత్త మొక్కలు ఉన్నాయి మా ఇంట్లో. మళ్ళీ ఈసారి చెప్పేటప్పుడు ఈ మొక్క గురించి వివరంగా చెప్తాను మీకు.